దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మనము వాక్యం చూసుకుందాం. ఎవరైనా బుక్లో రాసుకునే వాళ్ళు ఉంటే కూడా రాసుకోండి. ఈరోజు చెప్పబోయే నేను వాక్యం ఏంది అని అంటే, మన లోపల మరి సైతాన్ యొక్క శక్తి, సైతాన్ యొక్క ప్రభావము ఎలా ఎంట్రీ ఇస్తుంది, ఎలా ఎంటర్ అవుతుంది మన బాడీలో, తర్వాత మన విధి అంటే డెస్టినీ. హల్లెలూయా. ట్రాన్స్ఫర్ అంటే ఏంటంటే, అక్కడ ఉన్నది మన దగ్గర రావటమే ట్రాన్స్ఫర్. లేదంటే వేరే వాళ్ళ దగ్గర ఉన్నది మన దగ్గర రావటం, లేకపోతే మన దగ్గర ఉన్నది వేరే వాళ్ళ దానికి పోవటాన్ని ట్రాన్స్ఫర్ అంటారు. అయితే ఈరోజు చెప్పే ఈ పాఠంలో ఇది కూడా విడుదల పరిచయం చేసే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే, ఎలా మనకి సైతాన్ యొక్క ప్రభావం, చీకటి ప్రభావం మరి ఎలా మనకు అంటుకుంటుంది, మన తండ్రి వాళ్ళ ఇంట్లో నుంచి ఎట్లా వస్తుంది, తల్లి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఎట్లా వస్తుంది, ఈ వాక్యం మనము చేరుకునేస్తున్నాం. తర్వాత బైబిల్లో దేవుడు ఎందుకు ఇలా రాశాడు, అలా ఎందుకు రాయలేదు, దీనికి ఉన్న కారణాలు, అవన్నీ గ్యాప్స్ కూడా ఈరోజు చెప్పే వాక్యంలో మీకు అర్థమవుతుంది. తర్వాత చాలా విషయాలు మనకి తెలియపరచబడతాయి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యం చెప్పేటప్పుడు చాలా ఫోన్లు వస్తాయి మీకు, లేకపోతే నిద్ర వస్తుంటుంది. అవన్నీ పట్టించుకోకుండా, ఇంకా నిద్ర వస్తే కూడా కళ్ళకు వాటర్ వేసుకొని వినండి. ఫోన్లు వస్తే కూడా ఫోన్లో లేపకండి. తర్వాత కూడా మాట్లాడచ్చు. ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్లో వాక్యం అయిపోతుంది, పెద్ద ఏమి ఉండదు. కానీ చెప్పేది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా బేసిక్ థింగ్స్, చాలా ఇంపార్టెంట్. ఇవి అర్థమైతేనే మనకి విడుదల అనేది వస్తుంది. ఎందుకు బైబిల్ని మనం నమ్మాలి, ఎందుకు యేసు ప్రభువుని నమ్మాలి, ఎందుకే బాప్తిజం తీసుకోవాలి, ఈరోజు నేను చెప్పబోయే వాక్యంలో మీకు అర్థమవుతుంది. మంచిది, మనం ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా బుక్లో రాసుకునే వాళ్ళు ఉంటే కూడా నేను పాయింట్స్ చెప్తాను, అది రాసుకోండి. రైట్, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనాలు ప్రభా. మరి దురాత్మ, చీకటి శక్తులు ఎలా ట్రాన్స్ఫర్ అయితే అనే వాక్యం ధ్యానిస్తున్నాం. మీరు వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి, మమ్మల్ని స్థిరపరిచి అద్భుతం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. మనకి మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది. ఏముంటుందంటే, మీరు ఏది విత్తుతారో అదే కోస్తారు, మీరు ఏ కొలతతో కొలుస్తారో అదే కొలత మీకు కొలవబడుతుంది అని చెప్తారు. దానికి మీద ఏమంటారంటే, మీరు ఏది విత్తుతారో ఆ పంటని కోస్తారు. మంచి చెట్టు మంచి పండుని ఫలిస్తుందని మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఉంటుంది. హల్లెలూయా. అట్లనే దేవుని ప్రియమైన వారులారా, మనకి ఈ సైతాన్ శక్తులు, దుష్ట శక్తులు, లేకపోతే పేదరికము, రోగము, లేకపోతే మనం అనుకుంది జరగకపోవటం, ఈవెన్ దో ప్రభువుని నమ్ముకున్న తర్వాత కూడా మనం అప్పుల పాలైపోవడం, ప్రభువుని నమ్ముకున్న తర్వాత కూడా మనం ఇంకా పాపంలోనే జీవించటం, ప్రభువుని నమ్ముకున్న తర్వాత కూడా మన ఇంట్లో సడన్ డెత్ అవ్వటం, సూసైడ్లు చేసుకోవటం, ఉరేసుకొని చచ్చిపోవటం, ప్రభువుని నమ్ముకున్న తర్వాత కూడా మన మీద మాంత్రిక శక్తులు, మాంత్రిక క్రియలు పనిచేయడానికి కొన్ని ఉంటాయి అన్నమాట. కొన్ని ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ ఏంటంటే వంశపార్యం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వంశపార్యం. నేను చెప్పే ఒక 5-6 విషయాలు ఉన్నాయి. ఇది ఏంటంటే, మన లోపల చీకటి ప్రభావం, పాప ప్రభావం, దుష్ట ప్రభావం రావడానికి గేట్స్ అన్నమాట. నెంబర్ 1 గేట్ ఏంటిదంటే వంశపార్యం. అంటే తండ్రి దగ్గర నుంచి వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నమాట. అంటే తండ్రి ఏదైనా తప్పు చేస్తే, తండ్రి ఏదైనా శాపం తెచ్చుకుంటే, తండ్రి అప్పు చేస్తే అది ఏమవుతుందంటే పిల్లలు దాన్ని తీర్చాల్సి వస్తుంది. మనం 2వ రాజుల గ్రంథం మన 4వ అధ్యాయం 1-2 వచనాల్లో చదివితే, ఒక విధవరాలు ఎలీషా గారి దగ్గరకు వస్తుంది. వచ్చి
అయ్యా మాకు అప్పులు అయిపోయి, మా ఆయన అప్పులు చేశాడు, ఆయన చనిపోయాడు, ఆయన చేసిన అప్పులు ఇప్పుడు నన్ను మా పిల్లల్ని తీర్చమని అంటున్నారు. మరి అప్పులోళ్ళు నా ఇద్దరు పిల్లల్ని తీసుకుపోయి వాళ్ళ పనిలో పెట్టుకుంటారట, నువ్వు ఏదైనా చెయ్యి అంటారు. అంటే ఆ ఫ్యామిలీకి ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే తండ్రి అప్పులు చేసింది. తండ్రి చేసిన మిస్టేక్స్ ఏమవుతుందంటే పిల్లల మీదకి వస్తుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. వాక్యం చాలా డెప్త్ ఉంటుంది, వినేటోనికి నరాలు కట్ అయిపోతాయి. చెప్పింది బాగా అర్థం చేసుకోవాలి. ఇది ఎవ్వరు చెప్పరు మీకు వాక్యం. వంశపరంగా తండ్రి దగ్గర నుంచి మనకి ఆస్తులు వచ్చినట్టు తండ్రి ద్వారా కూడా మనకి దరిద్రం వస్తుంది, తండ్రి ద్వారా కూడా మనకి శాపాలు అంటుకొని వస్తాయి. హల్లెలూయా. తండ్రి వ్యభిచారం చేసిండు. తండ్రి వ్యభిచారం చేసినప్పుడు ఇప్పుడు ఒక ఆమె ఉంది, ఆమెతో వ్యభిచారం చేసిండు. ఆల్రెడీ ఆమె లోపల దయ్యం ఉంది. వ్యభిచారం చేసినప్పుడు, వ్యభిచారం అంటే శరీరపరంగా కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆమెలో ఉన్న బ్లడ్ ఈయన లోపల వస్తుంది, ఈయనలో ఉన్న బ్లడ్ ఆమె లోపల వెళ్తుంది. అట్లనే హెచ్ఐవి రోగం అనేది వస్తుంది. బ్లడ్ ట్రాన్స్ఫర్ అయితే శరీరంలో ఉన్న బ్లడ్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు హెచ్ఐవి ఎయిడ్స్ అనే రోగం వస్తుంది. హెచ్ఐవి ముదిరిపోతే దాన్ని ఎయిడ్స్ అంటారు. అయితే ఈ తండ్రి ఒక వ్యభిచారం చేసినాడు, పాపం చేసినాడు. అయితే బయట ఉన్న బ్లడ్ ఏమైందంటే ఈయన లోపల వచ్చింది. ఇప్పుడు తండ్రి లోపల వ్యభిచారపు బ్లడ్ ఉంది. ఇదే బ్లడ్తో ఆయన వేరే ఆమెను పెళ్లి చేసుకొని ఇంకొక ఆమెను కన్నాడు. అప్పుడు ఆమె గర్భంలో కూడా, తన భార్య గర్భంలో కూడా ఈ వ్యభిచారపు బ్లడ్ అనేది వస్తుంది. హల్లెలూయా. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ తండ్రి పొందాల్సిన పనిష్మెంట్ తర్వాత ఇంట్లో ఉన్న పిల్లలు, అతనికి పుట్టిన పిల్లలు కూడా పొందుతారు. అట్లా సైతాన్ ఏం చేస్తుందంటే ఒక తండ్రిని, ఒక పురుషుడిని పాపంలో పడేస్తుంది. పాపం చేయకూడదు, ఎందుకంటే నీతో పాటు నీ వంశం కూడా నాశనం అవుతుంది. ఎందుకంటే నీ లోపల వంశం ఉంటుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. నరహత్య చేయొద్దు అని చెప్పాడు, దొంగతనం చేయొద్దు అన్నాడు. నరహత్య చేస్తే ఏమవుతుంది? శాపం వస్తుంది. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక పెద్ద మనిషి ఉన్నాడు, ఆయనతోటే వాళ్ళ ఫ్యామిలీ అంతా గడుస్తుంది. తల్లిదండ్రులు, తర్వాత పిల్లలు, భార్య ఆయనతోటే బతుకుతున్నారు. అలాంటి పెద్ద మనిషిని ఎవడైనా చంపేసింది. అప్పుడు ఆ కుటుంబంలో ఉన్న ఏడుపు, ఆ శాపం అంతా కూడా ఈ తండ్రికి దాకా, ఈ తండ్రి తర్వాత ఈ తండ్రికి అనే పిల్లలు కూడా దాకా. హల్లెలూయా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైతాన్ని అటాక్ చేయడానికి, వంశం నాశనం చేయడానికి కారణం ఏంటంటే తండ్రులు చేస్తున్న పాపం. హల్లెలూయా. ఒకటి వ్యభిచారము, దొంగతనము, విగ్రహార్థన అనేది చాలా భయంకరమైన పాపం. హల్లెలూయా. అది దేవుడిని నమ్మినా నమ్మకపోయినా అది చాలా పెద్ద పాపం. అంటే ఒక రాయిని నువ్వు దేవుడు అని చెప్పేస్తున్నావు. ఒక రాయిని, లేకపోతే ఒక బొమ్మను దేవుడు అని అంటున్నాం. దేవుడు అంటే అది చాలా గొప్ప మాట. అది హల్లెలూయా. దేవుడు అంటే మీనింగ్ ఏంటి అని అంటే మరణం లేనివాడు దేవుడు, తల్లిదండ్రి లేనివాడు దేవుడు. దేవుడికి అసాధ్యం అంటూ ఏది ఉండదు. ఒక రాయిని మనం పగలగొడితే పగిలిపోతుంది. రాయి ఎట్లా దేవుడు ఏంటి? అది ఘోర పాపం అన్నమాట. హల్లెలూయా. అయితే మన పూర్వీకులు మన తండ్రులు చేసిన పాపం వల్ల కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైందంటే దురాత్మ అనేది మన లోపలికి వస్తుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ తండ్రులు ఏం చేస్తారు అంటే దురాత్మలతో, చీకటి శక్తులతో నిబంధన చేస్తారు, రక్తంతో నిబంధన చేస్తారు. రక్తం టోకెన్ లెక్క పనిచేస్తుంది. రక్తంలో ప్రాణం ఉంటుంది. హల్లెలూయా. దాని తర్వాత బలి అర్పణ చేస్తారు. ఒక జంతువుకో, ఒక దేవతకో, ఒక దేవునికో, లేకపోతే ఒక దయ్యానికో బలి అర్పణ చేస్తారు. ఈ బలి అర్పణ ఏం చేస్తుంది అంటే సైతాను తినదు, రక్తం తాగుతుంది. హల్లెలూయా. రక్త పిశాచి అనేది ఉంటుంది. అది మనిషిని ఆవరించిన తర్వాత బాడీలో ఉన్న బ్లడ్ని సక్ చేస్తుంది, మొత్తం తాగేస్తుంది అనమాట. తర్వాత ఆ వ్యక్తి ఏమైపోతుందంటే వీక్ అయిపోతుంటాడు, డల్ అయిపోతుంటాడు, నీరసం వస్తుంది, ఓపిక ఉండదు, నైట్లో నిద్ర రాదు, పొద్దున వండుకుందామంటే పండుకుందాం, తర్వాత చేత కాదు, పిచ్చి ఉంటుంది. ఎన్ని హాస్పిటల్స్ వెళ్ళినా తగ్గదు.
మళ్ళీ తిండి తింటూనే ఉంటారు, కానీ నీరసం ఉంటుంది. ఈ రక్త పిశాచి అనేది ఉంటుంది. ఈ రక్త పిశాచి, ఆ చీకటి శక్తులు ఇవన్నీ ఎలా ట్రావెల్ అయినాయి, ఎవరి ద్వారా వచ్చిందంటే నీ తండ్రి ద్వారా వచ్చింది. హల్లెలూయా. అందుకే బైబిల్లో చాలా క్లియర్గా ఉండాలని చెప్తాడు. నువ్వు నిష్టగా ఉండాలి, నువ్వు నిజమైన దేవుణ్ణి ఆరాధించాలి, పరుల జోలికి నువ్వు వెళ్ళకూడదు, ఎవరిని తిట్టకూడదు, ఎవరిని శపించకూడదు, ఎవరి దగ్గరికి వెళ్ళి నువ్వు శాపం తెచ్చుకోవద్దు. ఎందుకనంటే నువ్వు అది చేసినావా నీ సర్వనాశనం అయిపోతుంది. అయితే దేవుని ప్రియమైన వాళ్ళరా, మనం బాప్తిజం తీసుకుంటే తర్వాత మనం దేవుళ్ళు నడుస్తే శాపాలు వెళ్ళిపోతాయి. తర్వాత దాన్ని మనం మెయింటైన్ చేసుకుంటూ రావాలి. నేను బాప్తిజం తీసుకున్నాను, తర్వాత నా శాపాలు పోయినాయి, నా పాపాలు పోయినాయి అని చెప్పి మళ్ళీ మనం చేసినాం అనుకో, మళ్ళీ అది అంటుకుంటుంది. ఇంకా ఘోరంగా అవుతాయి అనమాట సిచ్యువేషన్స్. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఎప్పుడు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వచ్చే ప్రాబ్లం ఏంటి అని అంటే తండ్రుల దగ్గర నుంచి వస్తాయి. తండ్రి, ఏ తండ్రి అయినా కావచ్చు. హల్లెలూయా. కాబట్టి లైఫ్లో చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. తండ్రులు ఏం చేస్తారంటే పిల్లలకు ఆస్తులు పంచినట్టు వాళ్ళ శాపాలు, వాళ్ళ పాపాలు పంచుతూ ఉంటారు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. దాని తర్వాత సెకండ్ పాయింట్ ఏంటంటే ప్రాపర్టీస్ అమ్మటం, కుటుంబాన్ని అమ్మటం. సెకండ్ ఆస్తి అమ్మటం అన్నమాట. ఆస్తి అమ్మటంలో కూడా ఏమవుతుంది అంటే సైతాన్ అనేది ఎంట్రీ ఇస్తాడు. ఒక ఎగ్జాంపుల్, తాత ముత్తాతల ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ మీదనే వాళ్ళ మనసు అంతా ఉంటుంది. మన తాత ముత్తాతల తండ్రి ఆ ల్యాండ్ మీద ఆయన వ్యభిచారం చేస్తాడు, ఆ ల్యాండ్ మీద ఆయన నరబలి చేస్తాడు, ఆ ల్యాండ్ మీద ఏదో డ్రగ్స్ అమ్ముతాడు, లేకపోతే గంజాయి పండిస్తాడు, ఏందేందో చేస్తాడు పాపకార్యాలు. అలాంటిది మనం ఆ ల్యాండ్ మనం కొన్నాం అనుకోండి, అది ఆ ప్రాపర్టీస్ మనం తెచ్చుకున్నాం అనుకోండి, దానివల్ల కూడా సైతాన్ వస్తాడు. ఇప్పుడు కొన్ని పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, పెద్ద పెద్ద సినిమా హాల్స్ మీరు కానీ చూస్తే సడన్గా పెద్ద కట్టేస్తాడు. అది కట్టే ముందల అక్కడ ఉన్న ఒక దయ్యం ఏం చేస్తుందంటే అక్కడ అపార్ట్మెంట్ కట్టాలన్నప్పుడు కళలో వచ్చి అక్కడ బిల్డర్కో ఆఫీసర్కో చెప్తారు, ఈ ల్యాండ్ నాది, నాకు 7 మంది పెళ్లిగా అమ్మాయిని చంపి ఇందులో పాతి పెడితే నేను వెళ్ళిపోతాను, లేకపోతే 100 ఏళ్ళు తీసుకొచ్చి నన్ను చంపి వాటిని చంపి ఇందులో పూడ్చిపెడితే నేను వెళ్ళిపోతామని నిబంధన కళలో వచ్చి చూపిస్తుంది. ఆ బిల్డర్ అవన్నీ పట్టించుకోకుండా దాని ప్రకారం నువ్వేంటి నాకు చెప్పేదని చేసినాం అనుకోండి, ఆ అపార్ట్మెంట్ కట్టిన తర్వాత లేకపోతే ఆ బ్రిడ్జ్ కట్టిన తర్వాత చాలా మరణాలు జరుగుతూ ఉంటాయి, చాలా గొడవలు అవుతూ ఉంటాయి, చాలామంది చచ్చిపోతూనే ఉంటారు. అట్లా అవ్వడానికి కారణం ఏంటి అని అంటే ఆ సైతాన్ శక్తికి సాటిస్ఫై చేయకపోతే. అంటే కొన్ని ల్యాండ్స్ మీద, కొన్ని ప్రాపర్టీస్ మీద చీకటి ప్రభావం అనేది ఉంటుంది. హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తారంటే కొంతమంది వ్యక్తుల నుంచి దొంగలిస్తారు ప్రాపర్టీని, లేకపోతే ఒకరిని ఏడిపించి హింసించి, లేకపోతే వాడిని స్వయంగా వాడి కోసం తెచ్చుకుంటాడు. వాడి ఏడుపు కూడా ల్యాండ్ మీద, ప్రాపర్టీ మీద ఉంటుంది. అది మనం కొన్నామనుకోండి, హల్లెలూయా, ఆగమైపోతాం. చాలా మరి ఎట్లా ప్రాపర్టీ బ్రదర్, ఏ ప్రాపర్టీ కొనాలి అంటే దానికోసం మనం ప్రేయర్ చేయాలి. తర్వాత ఆ ల్యాండ్ కోసం కూడా మనం ప్రేయర్ చేయాలి. తర్వాత దానికోసం మనం కొన్ని రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తే దాని మీద ఏమైనా ఎఫెక్ట్ ఉంటే అది వెళ్ళిపోతే అప్పుడు అది మనం తీసుకుంటే మంచిగా ఉంటుంది. ల్యాండ్ ప్రాపర్టీసే కాదు, ఇప్పుడు కొంతమంది లంక బిందెల కోసము పరిగెత్తుతూ ఉంటారు, లంక బిందెల కోసము వెళ్తూ ఉంటారు. వాళ్ళకి అవి కళలో కనిపించి రా 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 తీసుకోవాలని చెప్తారు. లేకపోతే కొంతమందికి అక్కడ ఉన్నాయని తెలిసి సౌండ్ కూడా వస్తుంటుంది. అది ఎప్పుడు కూడా మనం పోవద్దు ఆ లంక బిందెల దగ్గర. ఎందుకంటే ఆ లంక బిందెలకు దానికి ముందు వాళ్ళు ఏం చేస్తారంటే దాని మీద ఒక శాపం ఉంటుంది. అది వాళ్ళకి చెందింది. ఎవరైతే దానికి తోవు పెట్టిరో వాళ్ళకి చెందింది. వాళ్ళకి చెందింది మనం పోయి తీసుకుంటే వాళ్ళ మీద ఉన్న ఎఫెక్ట్ అంతా కూడా మన మీదకి వస్తుంది. హల్లెలూయా. సేమ్ అది ఒక దొంగతనం చేసినట్టే అనమాట. అది గవర్నమెంట్కి అప్పచెప్పటమే బెస్ట్. అయితే ఈ లంక బిందెల కోసం కూడా చాలామంది ఏం చేస్తారు అంటే రక్తాలు కారుస్తూ ఉంటారు. మా నాన్న అట్లా లంక బిందెల కోసము, వజ్రాల కోసము, బంగారం కోసము అప్పుడప్పుడు అక్కడ అడవిలో తిరిగేటోడు. తిరిగినప్పుడు ఒక 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 ఏరియాలో 8 పాములు ఉండే, తెల్లటి పాములు.
ఒక పాము బయటకు వస్తే దాన్ని చంపేసాడు. అది ఎఫెక్ట్ అయింది మా ఫాదర్. అది ఎఫెక్ట్ అయిన తర్వాత అప్పటి నుంచి ఆయనకు భయంకరంగా కళ్ళలో పాములు రావటం మొదలైంది. ఆయన ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చేసిండు. తర్వాత మా నాయనమ్మ చాలా బాధపడ్డది, ఆమె చచ్చిపోయింది. చాలా వెతికారు, వాళ్ళు ఈయన దగ్గర రాలేకపోయారు, ఈయన ఆయన దగ్గర రాలేకపోయారు. దాదాపు ఒక 48 years నేను బాధపడ్డాను. తర్వాత ప్రార్థన చేయంగా అది విరిగిపోయిన తర్వాత పోయిన సంవత్సరం పోయి మేము అందరం కలుసుకున్నాం. చాలా వరకు పోయిందనమాట, అలా చాలా అనుభవించాల్సి వచ్చింది. కాబట్టి ఎప్పుడు కూడా మన జీవితంలో వేరే వాళ్ళని మనం ఆశించాలి. ఒక ల్యాండ్ వస్తుంది, లేకపోతే ఒక ప్రాపర్టీ వస్తుంది అని అంటే ఫస్ట్ దాని బ్యాక్గ్రౌండ్ మనం తెలుసుకోవాలి. అది ఎవరిది, అతనికి లీగల్గా వచ్చిందా, ఇల్లీగల్గా వచ్చిందా. మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన ఉంటాడు. మా నాన్న హోటల్లో పని చేస్తాడు. ఆయన మాస్టర్ అనమాట, వంట వండుతాడు. నేను కూడా వెళ్ళి వాళ్ళ ఇంట్లో చాలాసార్లు ప్రేయర్ చేసిన. ఆయనకి 2 కొడుకులు. మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక ఆయన ఉంటాడు. అయితే 300 గజం ల్యాండ్ ఉండే ఆయనకు బాగా తాగిపిచ్చి, అప్పుడు ఒక 30-35 సంవత్సరాల క్రితం బాగా తాగిపిచ్చి, మా నాన్నగారి దగ్గర ఉన్న మాస్టర్, మా నాన్నగారు వాళ్ళ ఫ్రెండ్ ల్యాండ్ బాగా తాగిపిచ్చిన తర్వాత కాగితాల మీద సంతకం పెట్టించి ఆయనకు అప్పట్లో ఒక 1000 రూపాయలు 2000 రూపాయలు చేతిలో పెట్టి చెల్లగొట్టేసాడు. అప్పుడు ఆయన ఊరికి వచ్చిన కొత్త, ఏం చేయాలో తెలియదు, ఆయన సైలెంట్ అయిపోయాడు. తర్వాత ఏమైందంటే వీళ్ళు ఆ మాస్టర్ వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, దాదాపుగా వాళ్ళు అప్పులు అయిపోయారు. దాదాపు 70 లక్షలు అనమాట ఆ ఇల్లు అమ్మితే. అయితే ఏమైందంటే మా మాస్టర్ ఎవరైతే ఉన్నాడో, వంట చేసే మాస్టర్కి 2 కొడుకులు. పెద్ద కొడుకుకు ఒకటి పరిచయం అయ్యి, నీకు రైల్వేలో నీకు జాబ్ ఇప్పిస్తారా, రైల్వేలో నీకు జాబ్ ఇప్పించిన తర్వాత జాబ్ ఇప్పిస్తే ఆ జాబ్కి దాదాపు ఒక 60 లక్షలు 70 లక్షలు నువ్వు కట్టాలి. 30 లక్షలు ఏమో, నాకు అంత మర్చి 30 లక్షలు అంటే 30 లక్షలు కట్టాలి, జాబ్ వస్తుంది. జాబ్ వచ్చిన తర్వాత నువ్వు ఎట్లా అప్పు తీర్చుకోవచ్చు కదా అన్నాడు. వీళ్ళ దగ్గర డబ్బులు లేవు. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఆ ఇంటి కాగితాలు అక్కడ వేరే వాళ్ళకి ఇచ్చి 20-30 లక్షలు తెచ్చిండాడు. 20-30 లక్షలు తెచ్చిన తర్వాత ఆ పేపర్లు అన్నీ కూడా గవర్నమెంట్ పేపర్ లెక్కనే ఉంది, రైల్వే ఆఫీసర్ లెక్కనే ఆ పేపర్స్ అన్నీ ఉంది. సరే అని చెప్పి అక్కడ వాళ్ళు పేపర్ తీసుకొచ్చారు. డైరెక్ట్ ఢిల్లీలో పోయిండు, ఆయన పైసలు కట్టిండు. 2-3 నెలలు అక్కడ ఆయన జాబ్ చేసిండు. 10,000-20,000 ఇచ్చారు ఆయన శాలరీ. తర్వాత నాకు జాండీస్ వస్తే నేను ఇంటికి వెళ్ళి బాబు మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత రా అన్నాడు. ఈయన వారం అయిపోయిన తర్వాత ఫోన్ చేస్తే ఫోనే చెప్తలేదు. ఇదేంది ఫోన్ చెప్తున్నాను, అక్కడ పోతే ఈయన జాబే లేదు అక్కడ. అట్లా 30 లక్షలు లాస్. హల్లెలూయా. 30 లక్షలు ఆయనకు లాస్ అయిపోయినాయి. ఆ ఇంటి కాగితాలేమో అక్కడ ఉన్నాయి. ఇక్కడ 30 లక్షలు పోయింది. మళ్ళీ ఇప్పుడు ఆ ఇంటి కాగితాలు తీసుకురావడానికి మళ్ళీ 30 లక్షలు. చాలా అవస్థలు పడ్డారు. లాస్ట్కి ఏమైంది, ఆ అబ్బాయి ఒకరోజు బండి మీద పోతూ ఉంటే ఎక్కడ గుంతలైన పడి ఆన్ ద స్పాట్ చచ్చిపోయాడు. హల్లెలూయా. అంటే ఇది ఎందుకు నేను చెప్తున్నా అంటే, ఒకరిని ఏడిపించి ఒకరిని బాధ పెట్టి వాళ్ళ దగ్గర ల్యాండ్ కానీ ఏదైనా తీసుకుంటే అక్కడ ఉన్న వాడిని ఏడుపు కావచ్చు, దాని మీద ఉన్న దురాత్మ ఫ్యూచర్లో నీకు అటాక్ ఇస్తుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. అందుకే అక్రమం అనేది చాలా భయంకరం. ఫస్ట్ ఏమో వంశపూరితంగా తండ్రి చేసిన తప్పులు, తండ్రి వల్ల ఇంట్లో ఉన్న పాపాలు మనకు అంటుకుంటాయి. రెండోది ఏంటంటే కొన్ని ప్రాపర్టీస్ మనం అమ్మినప్పుడు, కొన్నప్పుడు, లేకపోతే కొన్ని ఫ్యామిలీస్తో మనం కనెక్ట్ అయినప్పుడు వాళ్ళలో ఉన్న ప్రభావం మీకు అంటుకుంటుంది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. కొంతమంది ఇంటికి వెళ్ళినప్పుడు ఒకలాంటి ప్రభావం వస్తుంది. మేము ఇప్పుడు కొన్ని హైదరాబాద్లో కొన్ని కిరాయి ఇళ్ళల్లో మేము వెళ్తుంటాం. మేము కూడా కిరాయి కట్టుకుంటూ ఉంటున్నాము. కొన్ని ఇళ్ళలో పోయినప్పుడు మాకు చాలా ఎఫెక్ట్ అవుతుంది. దానికి కారణం ఏంటంటే ఆ ఓనర్ మైండ్ సెట్ మంచిగా ఉండదు. ఆ ఓనర్ ఆ ఇల్లు కట్టేటప్పుడు చాలా పిసినారితనం చేసి కట్టుంటాడు. బైబిల్లో ఏమున్నదంటే చెమట ఆరకముందే కూలీ అక్కడ ఆ వ్యక్తికి నువ్వు ఇచ్చేయాలి. అంటే సాయంత్రం అవ్వకుండా కూలీ ఇచ్చేయాలి, లేకపోతే వాళ్ళ కూలీ దేవుడిని మొదలుపెడతారు. ఈ ఓనరు ఏం చేస్తాడు అని అంటే ఏడిపించి అక్కడున్న వర్కర్స్కి ఏం చేస్తారంటే ఏదో రకంగా ఇల్లు కట్టించేసి సరిగ్గా పైసలు ఇవ్వకుండా చేస్తారు.
ఆ వర్కర్స్ ఏడుపు మా ఇంటి మీద ఉంటుంది. ఆ ఇంట్లో వచ్చినప్పుడు మాకు ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. హల్లెలూయా. అక్కడ ఉన్నన్ని రోజులు అదే బాధ, అదే వేదన. కొన్ని ఉంటాయన్నమాట. అంటే కిరాయి ఇళ్ళలో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది, సొంత ఇళ్ళు ఉన్న వాళ్ళకి తెలియదు. అసలు నమ్మను కూడా నమ్మాలి, అట్లేం కాదంట. కానీ ఇది నిజం. యాక్సిడెంట్లు అయిన బండ్లు ఉంటాయి, తక్కువలో వస్తున్నాయని మనం కొనుక్కుంటాం, తర్వాత మనం కూడా దాని మీద ఉండి చచ్చిపోతాం. అట్లా ఎందుకు బ్రదర్ అంటే, ఆ బండి కొనేటప్పుడు ఎవరిని ఏడుపు కలిగింది ఏమో, లేకపోతే ఎవరిని మోసం చేసి బండి కొన్నాడో తెలియదు, ఎవరికి దొంగతనం చేసి వాడు కొన్నాడో తెలియదు, వాడు ఇన్కమ్మెంట్, వాడు యాక్సిడెంట్ అయిపోయాడు. కొన్ని కొత్త బండ్లు ఉంటాయి, యాక్సిడెంట్ అయిపోతాయి, మనిషి చచ్చిపోతాడు. తల్లిదండ్రులు ఏం చేస్తారు, ఆ పర్సన్ లేదని పూర్తిగానే అమ్మేస్తారు. అది తక్కువ రేట్లో వస్తుందంటే మనం కొనుక్కుంటాం. చాలా ఘోరం అది. మనకు కూడా యాక్సిడెంట్ అయితే చచ్చిపోతుంటాం. అంటే వాటి మీద దురాత్మ ప్రభావం, చీకటి ప్రభావం అనేది ఉంటుంది. చాలామంది ఇది చదువుకున్న వాళ్ళు అసలు నమ్మరు, బైబిల్ పండితులు కూడా నమ్మరు. కానీ నేను అట్లాంటి కేసెస్ నా లైఫ్లో చూసిన అన్నమాట. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్స్ స్టూడెంట్ని, ఇవన్నీ నమ్మను, కానీ నేను చూసిన. నేను హల్లెలూయా. బైబిల్లో అందుకే ఏమని చెప్పిందంటే, ఇతరుల పొరుగు వారితో నువ్వు ఆశించద్దు అన్నాడు. పొరుగు వారి భార్యను నువ్వు ఆశించద్దు, పొరుగు వారి ఎద్దుని నువ్వు ఆశించదు. ఒక్క ఎద్దు నువ్వు దొంగతనం చేసి 5 ఎద్దులు ఇవ్వాలన్నాడు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. అంటే వీటి వల్ల ఏమవుతుందంటే, మన కుటుంబం సర్వనాశనం అవుతుంది. మన తర్వాత మన పిల్లలు సర్వనాశనం అయిపోతే నువ్వు ఎంత ప్రేయర్ చేసినా, ఎంత పెద్ద దైవజనం వచ్చినా వర్కౌట్ కాదు. అది సైతానికి నువ్వు ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది. అరే స్టార్టింగ్లో ఏం తెలియదు, అంతా బాగానే ఉంటుంది. ఉండే కొద్దీ ఆ సైతాన్ శక్తి బలం పొందుకొని మనం ఆట ఆడిస్తాం. అది వెళ్ళదు. ఇంకా కొంతమంది ఇళ్ళలో మనం వెళ్ళినప్పుడు ప్రేయర్ చేస్తూ ఉంటే ఆ ఇంట్లో ఉన్న సైతాన్ పోదు. నేను 30 ఏళ్ళ నుంచి ఉన్నా, 40 ఏళ్ళ నుంచి ఉన్నా అని చెప్తాడు. దానికి కారణం ఏంటంటే, ఆ సైతాన్ తోటి వాళ్ళు నిబంధన చేసుకున్నారు. గ్రామ దేవతలు ఉంటారు, లేకపోతే ఇంట్లో ఉన్న కుల దైవము, కుల దేవతలు అంటారు. హల్లెలూయా. వాటితో వీళ్ళు నిబంధన చేసుకుంటారు. వాటికి బలార్పణలు ఇస్తూ ఉంటారు, వాటికి నైవేద్యాలు ఇస్తూ ఉంటారు. అవి ఏం చేస్తాయంటే ప్రార్థనలు రాకుండా చేస్తాయి, దేవుణ్ణి ఉండకుండా చేస్తుంటాయి. నిబంధన చేసుకోరు ఆల్రెడీ. ఆ నిబంధనకు సంబంధించిన ప్రార్థన చేస్తే కానీ విడుదల రాదు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి సైతాను మన ఇంట్లో రావడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కారణం మన తండ్రులు చేస్తున్న పాపము. రెండోది, మనం ఏదైనా ప్రాపర్టీస్ కొన్నప్పుడు, అమ్మినప్పుడు అక్కడ పరిస్థితులు బాగాలేకపోతే కూడా అది ఎఫెక్ట్ అవుతుంది. తర్వాత మూడోది ఏంటి అని అంటే, తల్లి దగ్గర నుంచి వచ్చే ప్రాబ్లం. తల్లి గర్భము, తర్వాత తల్లి పాలు తాగటం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. హల్లెలూయా. తల్లి గర్భము అంటే ఏంటి అని అంటే, ఒక తల్లి, కొంతమంది హిందూయిజంలో ఏం చేస్తారంటే, ఆ తల్లులు మరి వాళ్ళు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పుడు ఏం చేస్తారు అంటే, నాకు పుట్టిన బిడ్డ ఈ దేవునికి, ఈ దేవతకు సమర్పిస్తూ అంటారు. ఏది ఇంకా పుట్టకముందే అనుకుంటారు. అట్లా అనుకోవడం వల్ల అది సైతాన్తో కనెక్ట్ అవుతుంది అన్నమాట. తర్వాత ఒకవేళ ఇప్పుడు ఈ తల్లి ఉంది, ఈ తల్లి మీద సైతాన్ శక్తి ఉంది, బిడ్డ పుట్టింది, తర్వాత తల్లి ఆలోచన విధానం సరిగ్గా లేదు, అహంకారం, కోపము, తర్వాత నాదే చెందాలి, నాకే చెందాలి, ఇట్లా ఉంటారు కొంతమంది తల్లులు. ఆ తల్లుల పాలు తాగినప్పుడు ఆ పిల్లల్లో కూడా అది ఎఫెక్ట్ అవుతుంది. అంటే తల్లుల్లో ఉన్న ఏవైతే మలినము, ఏవైతే పాపం ఉందో ఆ పిల్లలు పాలు తాగటం వల్ల ఎఫెక్ట్ అవుతుంది. హల్లెలూయా. ఇట్లాంటి పిల్లలకి తర్వాత పెళ్ళిళ్ళైతే పిల్లలు పుట్టరు. చాలామందికి పెళ్ళిళ్ళైతే పిల్లలు పుట్టకపోవడానికి కారణం ఏంటంటే, కొంతమంది తల్లులను మనం చూసినప్పుడు వాళ్ళు చాలా స్వార్థపూరితంగా ఉంటారు. అటు తల్లి అన్నప్పుడు అటు అత్త రావచ్చు, లేకపోతే అమ్మ కూడా రావచ్చు. కొంతమందిని మీరు ఆడవాళ్ళని, తల్లులను చూడండి, చాలా స్వార్థం ఉంటారు. ఇంకా ఎంత స్వార్థం ఉంటుందంటే చాలా స్వార్థం. ఆ స్వార్థపూరితమైన తల్లులకు పుట్టిన పిల్లలకి లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. డబ్బులు ఉండవు, ఆస్తి ఉంటుంది కానీ అనుభవించదు. హల్లెలూయా. ఏదో అనుకుందాం అనుకుంటాడు, ఏముండదు అలా. అంతే. మస్తు చదువు ఉంటుంది, ఉద్యోగం ఉంటుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన అన్నీ ఉంటాయి,
కానీ కడుపు మాత్రం సాటిస్ఫై ఉండదు, సమాధానం ఉండదు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. ఎందుకు అనంటే దేవుడు మనం బైబిల్లో మనం చూస్తే స్త్రీకి చాలా ప్రిఫరెన్స్ ఇచ్చాడు. ఎందుకంటే బైబిల్ ఏమన్నాడంటే, ఎవరైనా నీకు భార్య దొరికినదా, భార్య దొరికిన వానికి మేలు దొరుకును అంటున్నాడు. అంటే భార్య అంటే ఒక స్త్రీ అంటే ఒక తల్లి కావచ్చు, చెల్లి కావచ్చు, అక్క కావచ్చు, వదిన కావచ్చు. వీళ్ళ మీద ఒక ప్రత్యేకమైన అభిషేకం ఉంటుంది. అలాగే అందుకే ఒక మనిషి ఒక పర్సన్ని మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఆయన ఎంతో కొంచెం బలపడతాడు. మాంత్రికులు కూడా, మంత్రికర్తలు ఏం చేస్తారు అంటే, పురుషులు మాంత్రికులు ఉన్నారనుకోండి, స్త్రీ మంత్రికర్తలతోటి వ్యభిచారం అనేది చేస్తారు. ఎందుకు అనంటే ఆ వ్యభిచారం అది చేసినప్పుడు ఏమవుతుందంటే కనెక్ట్ అవుతారు, వాళ్ళలో ఉన్న అభిషేకము వీళ్ళ లోపల వస్తుంది. ఇప్పుడు ఫిలిం స్టార్స్, పెద్ద పెద్ద డైరెక్టర్స్, సినిమాలో పనిచేసే వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ భార్యకు తెలుసు మా భర్త మంచోడు కాదు, వేరే అమ్మాయిలతో తిరుగుతాడని. కానీ ఆమె ఏమన్నది, ఈయన ఆమె ముందరనే తిరుగుతాడు, ఆమెకు చెప్పి తిరుగుతాడు, కానీ ఆమె పట్టించుకోడు. హల్లెలూయా. ఎందుకు అనంటే ఆయన అట్లా తిరగటం వల్ల ఆయన సెలబ్రిటీ అవుతాడు. కొంతమంది సెలబ్రిటీస్ని మీరు చూడండి, చాలామంది అమ్మాయిలతో ఎఫైర్ ఉంటుంది. అంటే ప్రతి అమ్మాయి మీద ఒకలాంటి అభిషేకం ఉంటుంది. వాళ్ళు దేవుని నమ్ముకోకపోయినా వాళ్ళు పుట్టినప్పుడు దేవుని ఒక గాడ్స్ ప్రెజెన్స్ అనేది వాళ్ళ మీద ఉంటుంది. అయితే వాళ్ళతో ఫిజికల్గా కాంటాక్ట్ అయినప్పుడు వాళ్ళల్లో ఉన్నది వీళ్ళు తీసుకుంటారు అన్నమాట. వీళ్ళు వీళ్ళు సెలబ్రిటీలు అవుతారు. హల్లెలూయా. కాబట్టి ఎవరైనా సెలబ్రిటీలు, అందుకే రాజులు కూడా చాలామందిని వివాహం చేసుకుంటుంటారు. ఎందుకనంటే వాళ్ళకి మంచి జరగాలి, పవర్స్ రావాలి, తర్వాత వాళ్ళు ఎప్పుడు కూడా స్ట్రాంగ్ ఉండాలి, బాగా ఎదగాలి అని చెప్పి చాలామంది ఉపపత్నులు ఉంటారు. చాలామందితో వాళ్ళు కనెక్ట్ అవుతారు. హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైన కారణం. అయితే ఇక్కడ నేను చెప్తున్న విషయం ఏంటంటే, తల్లి చేసిన పాపాల వల్ల కూడా ఏమవుతుందంటే అది పిల్లలకు అంటుకుంటుంది. మనం పాపం చేసి తర్వాత పిల్లలకి పాలిస్తాం, పిల్లల్ని గంటాం. అయితే మనం చేసిందంతా కూడా ఆ పిల్లల లోపల నూరు పోసుకుంటుంది. ఫ్యూచర్లో అది మనకు కనబడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు మొన్న చూస్తే మా హైదరాబాద్లో జీడిమెట్లలో ఒక 15 years అమ్మాయి వాళ్ళ తల్లిని చంపేసింది. చున్నీ కట్టేసి గొంతు బీసుకి తర్వాత సుత్తతో కొట్టి చంపేసింది. కూతురు తల్లిని చంపటం ఏంది? 14-15 సంవత్సరాలు ఉంటారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళ పూర్వీకుల వాళ్ళ బంధువుల్లో నరహత్య అనే దయ్యం ఉంటుంది. ఆ దయ్యం వెంటాడుతూ ఉంటుంది. ఆ దయ్యం ఏం చేస్తుందంటే ఈ పిల్లల లోపల కూడా ఉంటుంది కాబట్టి ఆ మనిషిని చంపేస్తుంది. హల్లెలూయా. కొంతమంది పర్సన్స్ కొన్ని పర్టికులర్ టైంలో చచ్చిపోతారు. వాళ్ళు చచ్చిపోయినప్పుడు ఏమవుతుందంటే సైతాన్ శక్తులకి పవర్స్ వస్తాయి. హల్లెలూయా. అందుకే అలాంటి వ్యక్తులు ఏమవుతుందంటే ఆ టైంలో వాళ్ళు చచ్చిపోతారు. సైతాన్ ఆ విధంగా, మాంత్రికులు ఆ విధంగా పనిచేస్తూ ఉంటారు. ఇప్పుడు కొంతమంది గొప్ప దైవజనులు ఉంటారు, వాళ్ళు ఏమవుతారంటే వ్యభిచారంలో పడిపోతూ ఉంటారు. హల్లెలూయా. వాళ్ళకి ఎందుకు వ్యభిచారం ఎఫెక్ట్ అవుతుంది? ఎక్కువగా ఏర్పరచబడిన వాళ్ళని, ఎన్నుకున్నబడిన వాళ్ళకి వ్యభిచారం ఎఫెక్ట్ ఉంటుంది. అంటే కామతుర్త లేకపోతే కామ పిశాచి అనేది వాళ్ళని అటాక్ చేస్తుంది. బైబిల్లో మనం చూస్తే దావీదు అనే వ్యక్తి బత్షెబా అనే ఆమె దగ్గర పడిపోయింది. హల్లెలూయా. సంసోన్ అనే వ్యక్తి డెలీలా అనే ఆమె దగ్గర వీళ్ళు బాగా ఎన్నుకున్న వ్యక్తులు. ఈ ఎన్నుకున్న వ్యక్తులు ఎక్కువగా అమ్మాయిల విషయంలో పడిపోతారు. ఎందుకు పడిపోతారు అంటే ఈ ఎన్నుకున్న వ్యక్తుల లోపల ఒకలాంటి పవర్ ఉంటుంది అన్నమాట. ఆ పవరు సైతాన్ పొందుకోనికి ఏం చేస్తారంటే కొంతమంది అమ్మాయిని ప్రేరేపించి వాళ్ళని పడగొట్టేస్తారు. అప్పుడు ఆ వ్యభిచారం చేసినప్పుడు వాళ్ళకి ఫిజికల్గా కాంటాక్ట్ అయినప్పుడు వాళ్ళలో ఉన్న శక్తి ఏమవుతుందంటే వీళ్ళ లోపల వస్తుంది. హల్లెలూయా. అందుకే మనం బాగా ప్రేయర్లో ఉన్నప్పుడు బాగా ఎవరైతే బాగా ఏర్పరచబడిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది. శరీర కోరికలు లేకపోతే కామ సైతాన్ అనేది బాగా అటాక్ ఇస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఏర్పరచబడ్డారు,
వీళ్ళు బాగా దేవుణ్ణి ఎదుగుతున్నారు, దేవుణ్ణి ఒక అతీతమైన శక్తి వీళ్ళలో వచ్చింది, మేము గుంజుకోవాలి. అందుకే మనం చాలా స్పిరిట్లో మనం చాలా అలర్ట్ ఉండాలి. హల్లెలూయా. కాబట్టి తల్లి గర్భంలో ఉన్నప్పుడు, తల్లి పాలు తాగినప్పుడు కూడా ఆ పాపం అనేది ఏమవుతుంది మన లోపల ఎంటర్ అవుతుంది. 4వ విషయంలో ఏంటంటే స్వార్థపూరితమైన తల్లి. స్వార్థం అంటే కొంతమంది తల్లులను చూస్తే నేనే ఉండాలి, నాదే ఉండాలి, నా కొడుకు నా మాటనే వినాలి, నా కొడుకు నా మాట వినాలి, నా భర్త నా మాట వినాలి, నా అందరు నా మాటనే వినాలి, నేను ఎవరి మాట వినను. ఇట్లాంటి మైండ్ సెట్తో కొంతమంది తల్లులు ఉంటారు. చాలా డేంజర్ వాళ్ళనమాట. వాళ్ళ లోపల హెజ్బేల్ ఆత్మ అనేది పనిచేస్తుంది. ఈ హెజ్బేల్ ఆత్మ హెజ్బేల్ ఆత్మ పైథాన్ స్పిరిట్, హెజ్బేల్ ఆత్మ సర్పశక్తి, ఈ రెండు కూడా పనిచేస్తాయి వాళ్ళ మీద. వీళ్ళు ఎలా ఉంటారు అని అంటే చాలా గర్వాంధంగా ఉంటారు. నాదే కావాలంటే ఏంటంటే ఇప్పుడు కొంతమంది మనం చూస్తే మా కోడలు మా కొడుకుతో బాగుంటుందని చెప్పి కోడల్ని కూడా విడాకులు ఇచ్చేటోళ్ళు ఉన్నారనమాట మా తెలంగాణలో తల్లులు. హల్లెలూయా. లేకపోతే మా కూతురు మా అల్లుడితోనే మంచిగా ఉంటుంది అని చెప్పి అల్లుడిని అక్కడి నుంచి కట్ చేపించేసి కూతుర్ని అల్లుడిని ఇంట్లో తెచ్చే తల్లులు కూడా ఉన్నారనమాట. స్వార్థపూరితమైన తల్లులు అనమాట. వీళ్ళు చాలా డేంజర్. వీళ్ళకి పుట్టిన పిల్లలకి తర్వాత పిల్లలు పుట్టరు. హల్లెలూయా. పిల్లలు పుట్టకపోవడానికి కారణము తల్లిదండ్రులు ఉంటారు. అందులో ఈ స్వార్థపూరితమైన తల్లి, విపరీతమైన అహంకారం, విపరీతమైన పొగరు, విపరీతమైన కోపం, దాంతో ఏమవుతుంది అంటే అది పిల్లల మీద ఎఫెక్ట్ అవుతుంది. హల్లెలూయా. వీటి వల్ల కూడా సైతాన్ ఏం చేస్తారంటే మనం ఈ విధంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ సైతానుడు మన మీద అటాక్ చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. అంటే మనము జనరల్గా చూసి అదేదో సైకాలజీ ప్రాబ్లం ఏందో లేకపోతే అదేదో అనుకుంటాం, కానీ అది చాలా పెద్ద ఎఫెక్ట్ అన్నమాట. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళారా, ఎందుకు అనంటే తల్లి అంటే అర్థం ఏంది అని అంటే జన్మ ఇచ్చేది, జీవితం ఇచ్చేది, తర్వాత బ్రతుకు నేర్పేది, తర్వాత తన దగ్గర ఉన్నది ఇచ్చేదాన్నే తల్లి అంటారు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఒక తల్లికి కావచ్చు, ఒక స్త్రీకి కావచ్చు చాలా గొప్ప కృప ఇచ్చిండు. తల్లిలో ఉన్న నేచర్ ఏంటంటే సృష్టించే నేచరు తల్లికి, ఉత్పత్తి చేసే నేచరు తల్లికే ఉంది, పెంచే నేచరు తల్లికే ఉంది. అంటే తల్లి మీద అభిషేకం అనేది ఉంది. అయితే ఈ తల్లి అనేట ఆమె ఏం చేయాలంటే, ఆ స్త్రీ ఏం చేయాలంటే తగ్గింపు కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. స్వార్థపూరితమైన కొంతమంది ఉంటారు. అలాగే కోడల్ని ఇష్టం వచ్చినట్టు చేతిలో పెట్టుకోవటం, లేకపోతే అల్లుడిని చేతిలో పెట్టుకోవటం, లేకపోతే కొడుకుని చేతిలో పెట్టుకోవటం. కొంతమంది మా తెలంగాణలో ఎట్లుంటారంటే కోడలు మంచి చీర వేసింది అనుకో అత్తకు నచ్చదు అనమాట. అత్తకు విపరీతమైన కోపం వస్తుంది. కొడుకు కోడలు మంచిగా ఉన్నదనుకో కోపం వచ్చేస్తుంది, ఇంకేంటి గొడవలు పెట్టేస్తుంది. భర్త ఉంటే భర్తకు ఎక్కిస్తుంది, కొడుకు ఉంటే కొడుకుకి ఎక్కిస్తుంది. హల్లెలూయా. వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే వీళ్ళ నేచర్ వల్ల వాళ్ళ జీవితాలను వాళ్ళు పాడు చేసుకుంటారు, వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు. హల్లెలూయా. ఈ నేచర్ అనేది కరెక్ట్ నేచర్ కాదు. ఇంతకుముందు మనము తండ్రి చేసిన తప్పులు చూసినాము, తల్లి చేసిన తప్పులు కూడా చూసినాం. హల్లెలూయా. అంటే దానివల్ల ఏమవుతుందంటే కొడుకు కోడలు డిస్టర్బ్ అయిపోతారు, వాళ్ళ ఏడుపు కూడా మళ్ళీ తాగుతుంది, వంశం ఏమవుతుందంటే ఎగిరిపోతుంది. హల్లెలూయా. నెక్స్ట్ విషయం, 5వ విషయం ఏంటంటే బలిపీఠం మీద ఏంది అని అంటే గర్భంలో బలిపీఠం అన్నమాట. గర్భంలో బలిపీఠము అని అంటే ఏంటంటే కొంతమంది పిల్లల్ని మనం చూస్తే, తల్లులను మనం చూస్తే పిల్లల్ని మాంత్రికులుగా తయారు చేస్తారు. అంటే ఇప్పుడు ఆ కల్చర్ కనబడదు, కానీ మనం పూర్వంలో ఉన్నప్పుడు ఆ కల్చర్ కనిపిస్తుంది. అంటే ఆమె తల్లిగా ఉండి పిల్లల్ని కానీ ఆ పిల్లల్ని మంచి మార్గంలో నడిపించకుండా చెడు మార్గంలో నడిపించేటోళ్ళు ఉంటారు. అలాగే కొంతమంది ఉంటారు మంత్రాలు నేర్పించటం, తర్వాత సొసైటీకి విరుద్ధంగా జీవించటం, తర్వాత వాళ్ళు నాకు అలా అన్నారు, వీళ్ళు నాకు ఇలా అన్నారు, మనుషులకు దూరంగా ఉండి బ్రతికిపీయడం, నేర్పించడం, ఇట్లా కొంతమంది ఉంటారు. ఇలాంటి పిల్లలకు కూడా, అలాంటి పుట్టిన పిల్లలకు కూడా ఏమవుతుందంటే ఈ చీకటి శక్తుల ప్రభావం అనేది ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. అందుకే బైబిల్లో ఏమన్నాడు అని అంటే అందరినీ క్షమించండి,
అందరితో ప్రేమ కలిగి ఉండండి అన్నాడు. ఎందుకంటే ఈ నేచర్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ సైతాన్ శక్తి అనేది విముక్తి కలుగుతుంది. ఇప్పుడు తండ్రుల దగ్గర నుంచి వచ్చిన పాపము, తర్వాత తల్లి దగ్గర నుంచి వచ్చిన పాపము విముక్తి కలగాలి అని అంటే ఖచ్చితంగా మన లోపల తగ్గింపు మనసు, తర్వాత ప్రేమించే మనసు, పశ్చాత్తాపం మనసు అనేది ఉండాలి. ఇది లేకపోతే మన పాపాలు క్షమించబడవు, మన తర్వాత మన పిల్లలు ఎఫెక్ట్ అవుతారు. అలాగే తర్వాత ఆరో విషయం ఏంటంటే దుర్వినియోగము అని అంటే శాపాలు పెట్టడం. వేరే వాళ్ళు శాపాలు పెట్టడం వల్ల, వేరే వాళ్ళు తిట్టడం వల్ల కూడా సైతాన్ ఏమవుతారంటే మన లోపల ఎంట్రీ ఇస్తాడు. అలాగే మనం కూడా మన జీవితంలో ఏంటంటే ఎవరిని కూడా పెద్దగా మనం తిట్టదు. అలాగే యేసు ప్రభు మాదిరి కలిగి మనము ఉండాలి. అది మనకే ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక అద్దం ఉండాలని మనం తిట్టుకుంటే అది మనకే అంటుకున్నట్టు, ఇతరులను మనం తిట్టినప్పుడు, ఇతరులను మనం బాధ పెట్టినప్పుడు ఆ బాధ మనం కూడా అనుభవిస్తాం. అలాగే చాలా ప్రాముఖ్యమైన విషయం. అంటే నువ్వు ఏది చేస్తావో అది నీకు మళ్ళీ లైఫ్లో అదే రిఫ్లెక్ట్ అవుతుంది. పొద్దున్న చేసి ఎవరికైనా గుడ్ మార్నింగ్ అంటే వాళ్ళు కూడా గుడ్ మార్నింగ్ అంటారు. తిన్నావా అని అంటే తిన్నాను, మీరు తిన్నారా అని అంటారు. నీ జీవితం నాశనం అయిపోవాలన్నాడు అనుకోండి, నీ జీవితం కూడా నాశనం అయిపోవాలని అంటారు. అంటే వరల్డ్ మొత్తం కూడా ఒక సైక్లిక్ ఆర్డర్, ఒక రౌండ్గా ఉందన్నమాట. కాబట్టి ఎక్కువగా తిట్టడం వల్ల ఈ ప్రాబ్లం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక పర్సన్ని మనం బాగా తిడుతా ఉంటే ఏమవుతుందంటే ఆ వ్యక్తి ఏమైపోతారంటే చాలా మొండిగా తయారవుతారు. ఆ మొండిగా తయారైన పర్సన్ ఏమైపోతారంటే బ్రతుకు మీద ఇంట్రెస్ట్ రాదు, జీవితం మీద ఇంట్రెస్ట్ రాక వాడు ఒక క్రూరమైన మృగంలాగా అయిపోతాడు. అలాగే ఇప్పుడు నరహత్యలు చేసేటోళ్ళు, తర్వాత వేరే అమ్మాయిని పాడు చేసేటోళ్ళు, మనుషుల్ని చంపేసేటోళ్ళు, వీళ్ళంతా కూడా ఈ శాపాలు బాగా మోసిన వాళ్ళే. అనేక మంది చేత తిట్లు తిని వాళ్ళ గుండె ఏమైందంటే బండగా మారిపోతుంది. ఇక వాళ్ళు ఎవ్వరు చెప్పినా వినరు. మనుషులు అంటే వాళ్ళకి అసహ్యం పడుతుంది. మనుషుల్ని టార్చర్ పెడతా ఉంటే సంతోషపడుతూ ఉంటారు. అంటే మనం తిట్టే తిట్లు వాళ్ళని అక్కడ క్రూరమైన మృగం లెక్క మార్చేది. అలాగే చాలా ప్రాముఖ్యమైన విషయం. అంటే మన వల్లనే చాలా ఎఫెక్ట్ అవుతుందని అర్థం. మన క్యారెక్టర్ని మనం చేంజ్ చేసుకోకపోతే చాలా భయంకరమైన శ్రమ మనం అనుభవిస్తాం. తర్వాత 7th పాయింట్, లాస్ట్ పాయింట్ ఏం చేయాలంటే కళల ద్వారా అటాక్ చేస్తాడు సైతాన్. అలాగే మన కళల్లో మన భవిష్యత్తు ఉంటుంది. కళల ప్రపంచం అనేది ఒకటి ఉందన్నమాట. ఆ కళల ప్రపంచంలో ఆ కళ వచ్చినప్పుడు మనకు వచ్చే ప్రతి కళ సైతాన్ చూస్తాడు, దేవుడు చూస్తాడు, మనం కూడా చూస్తాం. కొన్ని కళలు మనం వచ్చి మర్చిపోతాం. దాని అర్థం ఏంటంటే ఆ వచ్చిన కళను సైతాన్ తీసుకుపోయిందని అర్థం. అలాగే నాకు తెలిసిన ఒక సిస్టర్ ఉండే, ఆమె ఒక మంచి ప్రార్థనా పరుని పెళ్లి చేసుకుంది. ఆమె కూడా మంచి ప్రార్థనా పరురాలు. ఆమెకు ఒక కొడుకు పెట్టింది. కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే ఆమెకు ఒక కళ వచ్చింది. ఆ కళ ఏంటి అని అంటే ఒక ముసలామె వాళ్ళ అమ్మ రూపంలో వచ్చి మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందంటే, నువ్వు ఇప్పుడు జాబ్కి పోతున్నావు కదా, నాకంటే మంచి జాబ్ నీకు వస్తుందా అంటే, అవును నేను కష్టపడుతున్నాను, నీకంటే నాకు మంచి జాబ్ వస్తా ఆమె అన్నది. అయిపోయింది. 1 month తర్వాత ఏమైందంటే వాళ్ళ అబ్బాయికి బాగాలేదు. వాళ్ళ అబ్బాయికి హాస్పిటల్ తిరిగే లోపల వాళ్ళ అబ్బాయి చచ్చిపోయాడు. అబ్బాయి చనిపోయాడు, అబ్బాయి హాస్పిటల్లో ఉన్నాడు, భర్త జాబ్ చేస్తున్నాడు. భర్తకు పిలిస్తే భర్త రాలేడు. అబ్బాయి చనిపోతే కూడా భర్త రాలేడు, ఈమెకు వదిలేశాడు. నేను వేరే అమ్మాయితో ఉన్నా అని చెప్పి ఈమె గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోయాడు. మంచిగా సాగుతుంది ఈమె బ్రతుకు. ఒకటేసారి అడియాశ అయిపోయింది. భర్త లేడు, కొడుకు చచ్చిపోయాడు. అలాగే దీనికి కారణం ఏంటంటే ఆమెకు వచ్చిన కళ. ఆ కళ అటాక్ చేసింది అనమాట. ఆ కళలో వీళ్ళ ఇంట్లో ఉన్న సర్పశక్తి వాళ్ళ అమ్మ రూపంలో వచ్చి ఛాలెంజ్ చేసింది. అప్పుడు ఈమె ప్రార్థన చేసి ఉంటే ఆ సైతాన్ శక్తి వెళ్ళిపోతుంది, ఏమో పట్టించుకోలేదు. అది ఎఫెక్ట్ అయిందనమాట. హల్లెలూయా. దాదాపు ఎక్కడ పోయినా ఆమె బాగా కాలేదు. ఆమెకు అంత పెద్ద అర్థం కాలేదు.
తర్వాత ఆమె ఉద్యోగాల కోసము మంచి టాలెంట్ ఉంది, మంచి హై లెవెల్లో కంపెనీలో జాబ్ చేసిన వ్యక్తి. చాలా భయంకరంగా ఏకాకిగా అయిపోయి చాలా ప్రాబ్లం. భర్త ఫోన్లు చేస్తే ఫోన్లు లేపుతలేడు, ఆయన ఏడున్నాడో కూడా తెలియదు, ఇంట్లో ఎవరు పట్టించుకోలేదు. ఆమె ఆల్మోస్ట్ ఆల్ చచ్చిపోయే మూమెంట్కి వెళ్ళిపోయింది. అప్పుడు ఒక దగ్గర ఒక మీటింగ్ అవుతూ ఉంటే, ప్రార్థన కూటమి అవుతూ ఉంటే, అక్కడ వచ్చి ఒక దైవజనుడు ఈ కళల గురించి చెప్తున్నాడు. నేను ఎట్లయితే చెప్తున్నాను వాక్యం, అట్లా ఆయన కళల గురించి వాక్యం చెప్తున్నాడు. కళల్లో సైతాన్ని ఎట్లా అటాక్ ఇస్తుంది, ఈ కళకి ఈ అర్థం ఉంటుంది అని నాకు అర్థమైపోయింది. అరే నాకు ఒక్కో ఇట్లా కళ వచ్చింది, నాకు ఇట్లా అయింది అరే అని అర్థమే. మొత్తం ఏడ్చుకుంటే నాకు ఇట్లా అయిపోయింది బ్రదర్ అంటే ఆయనకు అర్థమైపోయింది. అరే ఇది సైతాన్ ఎఫెక్ట్ అని చెప్పి ఆయన ఏం చేసిందంటే ఒక ప్రార్థన పుస్తకాన్ని ఇచ్చి, ఇందులో ఉన్న ప్రార్థనను రోజు చేయమ్మా, దేవునికి విడుదలిస్తాడు. ఒక 3 రోజులు ఏం తినకుండా ఏం తాగకుండా నువ్వు ప్రార్థన చేసి దేవుడికి విడుదలిస్తాడు అని చెప్పి ఆమె విశ్వాసంతో 3 రోజులు ఏం తినకుండా ఉపవాసంతో ప్రార్థన చేసింది. ఆ 3 రోజులు ప్రార్థన తర్వాత ఒక కళ వచ్చింది. ఆ కళ ఏమొచ్చింది అని అంటే, మళ్ళీ అదే ముసలమ్మ కనబడ్డది. మళ్ళీ అదే ముసలమ్మ కనబడితే ఆ ముసలమ్మని ఈమె తరుముతుందన్నమాట. తరుముతా ఆమె ఒక దగ్గర పడిపోయింది. మొత్తానికి కట్టెలు పెట్టి ఆమెను అంటించేసి ఆమె కాలిపోయింది. అట్లా ఆమె కళ వచ్చింది. ఆ కళ వచ్చిన ఒక 2 రోజుల తర్వాత ఒక పెద్ద కంపెనీ నుంచి ఆమెకు జాబ్ ఆఫర్ వచ్చింది. వాళ్ళ పాత కంపెనీ అనమాట. ఆమెను అందులోకి పంపించేసారు. అదే కంపెనీ మళ్ళీ నేను పిలిచి, అమ్మ మళ్ళీ మీరు వచ్చి జాయిన్ అవ్వండి అని చెప్పి ఆమెను పిలిచారు. తర్వాత ఆమెకు మంచి శాలరీ, మంచి కారు, తర్వాత ఆమెకు ఉండటానికి ఒక సొంతం కొత్త ఇల్లు ఇచ్చారు. ఆమె జాబ్లో చేసిన ఒక వారం 10 రోజుల్లో ఏమైంది, మళ్ళీ భర్త వచ్చేసింది. నాకు అప్పులు అయిపోయినాయి, ఆమె నన్ను మోసం చేసింది, నేను ఇట్లా అయిపోయినా అంటే మంచి సరే అని చెప్పి ఆయన చేర్చుకుంది. ఎప్పుడైతే పాస్టర్ గారి దగ్గర వెళ్ళిందో, పాస్టర్ గారు ప్రార్థన చేసి, నీకు చాలామంది మీద కోపం ఉందమ్మా, ఆ కోపం నువ్వు తగ్గించుకో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరినీ నువ్వు క్షమిస్తే దేవుడు నీకున్న ప్రాబ్లం తీసేస్తాడు అని అంటే, సరే పాస్టర్ గారు నేను అట్లనే చేస్తా అని చెప్పి ఆమె అందరికీ ప్రార్థనలో క్షమించింది. ఆమె పాపాల కోసం ఆమె పశ్చాత్తాపం పడ్డది, ఆమె ప్రార్థన చేసింది. హల్లెలూయా. తర్వాత ఆమెకు ఆ కళ వచ్చిన తర్వాత ఆమె లైఫ్ సెట్ అయిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు కూడా ఆమె బతికే ఉంది. దేవుని ప్రియమైన వాదాల అంటే ఈ విధంగా సైతాన్ అనేది మన మీద ఎఫెక్ట్ చేస్తాడు. బైబిల్లో కొన్ని వాక్యాలు మనకు నచ్చవు. శత్రువు కొరకు ప్రార్థన చేయండి, వేరే వాళ్ళ పాపాలు మీరు కూడా క్షమించండి అని అంటే, అదేంటి ఆయన నాకు అంత ఇబ్బంది పెట్టి నేనేమి క్షమించటం అని చెప్పి యేసుప్రభుని వదిలేస్తాడు. హల్లెలూయా. ఆ క్షమిస్తేనే నీలో ఉన్న దయ్యం వెళ్ళిపోతుంది, నీకు విడుదల వస్తుంది, లేకపోతే రాదు. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళ ఇట్లా 7 రకాలుగా సైతాన్ ఏం చేస్తుందంటే ప్రాబ్లం ఇస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా యాజ్ అ బైబుల్ స్టూడెంట్గా, అది దేవుని నమ్మిన బిడ్డగా, మనం హెచ్చుల కోసం, హంగుల కోసము మోసాలు చేయటము, దబాయించటము, లేకపోతే ఎవరిని బట్టి వాడిని తిట్టడము, పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం, లేకపోతే అయిపోయిన సంగతులు మళ్ళీ గుర్తు చేయటం, నువ్వు అప్పుడు నాకు అట్లా అన్నావు, నువ్వు ఇట్లా అన్నావు, ఇవన్నీ కూడా వదిలేయాలి మనం. అయిపోయింది. ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ ప్రతిదాన్ని మారుస్తుంది. ప్రేమ ఇతరుల పాపాలు క్షమించను అని బైబిల్లో ఉంది. ప్రేమ లవ్ కవర్స్ ఆల్ సిన్. ప్రేమ అన్ని పాపాలు కప్పును. లవ్ బేర్స్ ఎవ్రీథింగ్. ప్రేమ ప్రతిదాన్ని సహించును అని మనం అందరినీ ప్రేమించాలి. తర్వాత మనం చేసిన తప్పుల కోసం మనం అప్పుడప్పుడు ఉపవాసం ఉండి మనం ఆ తప్పులు, మన పాపాలు గుర్తు చేసుకొని మనం వాటి కోసం మనము ప్రాయశ్చిత్తం పడాలి, పశ్చాత్తాపం పడాలి. అలాగే తర్వాత సైతాన్ని మనం ఎదిరించాలి. ఎందుకంటే ఒక పాపం చేయటం వల్ల సైతాన్ మన లోపల వచ్చింది. మనం ఆ పాపాలు ఒప్పుకున్నప్పుడు ఆ పాపం వెళ్ళిపోతుంది. తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే, దేవుడు ఇచ్చిన అధికారాన్ని బట్టి ఏసునామలో బయటికి రా సైతానా, ఏసునామలో పో సైతానా అంటే సైతాన్ వెళ్ళిపోతుంది. అక్కడ డోర్ క్లోజ్ అయిపోతుంది. ఆ క్లోజ్ అయిపోయిన డోర్ని మళ్ళీ మనం తెరవద్దు. మనం ఎవరిని తిట్టద్దు, అందరినీ ప్రేమించాలా, అందరినీ ఆదరించాలా, బైబిల్ పరంగా మనం జీవించాలా.
దేవుని ఒక ప్రేమ చూపించాలి. ఇది ఏం చేస్తుందంటే మనని ఉన్నతమైన స్థాయిలో తీసుకుంటాం. అంటే దేవుని బిడ్డ యొక్క లక్షణం ఇది. గొడవలు పెట్టుకోవాలా, కొట్లాడుకోవాలా, కొట్టుకోవాలా, చంపుకోవాలా, ఒకరి పట్ల ఒకరు వైఖరిని కలిగి ఉండాలా, ఇదంతా కూడా సైతాన్ ప్రభావం. ఎవడైనా మనం తిడుతున్నాడు, ఎవడైనా మనం బూతులు తిడుతున్నాడు, మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు, అది పక్క సైతాన్ పని. సైతాన్ వాళ్ళ నుండి చేపిస్తుంది. అది పూర్వీకుల నుంచి వచ్చిందో, అటు తల్లిదండ్రుల నుంచి వచ్చిందో, లేకపోతే మనం చేస్తూ వచ్చిందో మనకు తెలియదు, వచ్చిందంటే కరెక్ట్. అయితే దాని కొరకు మనం ఏం చేయాలా? విడుదల ప్రార్థన చేయాలి, దాని తర్వాత పాపాలు ఒప్పుకోవాలి, తర్వాత పశ్చాత్తాపం పడాలి. హల్లెలూయా. ఆ సైతాన్ యేసునామములో వెళ్ళిపోతే ఎలాంటి సైతాన్ శక్తి అయినా వెళ్ళిపోతుంది. హల్లెలూయా. కాబట్టి సైతాన్ ఈ విధంగా వస్తుంది. ఏదైనా ప్రాపర్టీస్ కొనేటప్పుడు, ఏదైనా వస్తువులు మనం తెచ్చుకుంటున్నప్పుడు దాంట్లో చాలా జాగ్రత్త ఉండాలి. నాకు ఎప్పుడు కూడా సెకండ్ హ్యాండ్ వస్తువుల దగ్గర పోకూడదు. ఏదో ఫ్రీగా వచ్చేస్తుంది, తక్కువ రేట్ వచ్చేస్తుంది అనుకుంటాం, కానీ దానివల్ల చాలా అవస్థ ఉంటుంది. మనం ఫస్ట్ హ్యాండ్లో పెట్టేదానికంటే ఎక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది. అలా లేదు. ఎందుకంటే కొన్ని మంచిగా ఉండొచ్చు, కొన్ని చెడుగా కూడా ఉండొచ్చు. కొన్ని వస్తువుల మీద సైతాన్ క్రియ జరిగి ఉండొచ్చు, పాపం జరిగి ఉండొచ్చు, దుష్ట క్రియ కూడా జరిగి ఉండొచ్చు. అది కూడా మనం ఉన్నది మనకు ఎఫెక్ట్ అవుతుంది. అది చాలా ప్రాముఖ్యం. చాలా భయంకరమైన శ్రమ మనము అనుభవించాల్సి ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళగా ఇవన్నీ కూడా బైబిల్ మనకు నేర్పిస్తుంది. బైబిల్ మనకి నేర్పిస్తుంది. మనం ఇవన్నీ తెలుసుకొని మనం ముందడుగు వేయాలి. దేవుని రాజ్యంలో మనం ఏంటంటే ఏమి లేకపోయినా దేవుడు ఉంటే చాలు మనకి. అలా ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడు. ఆయన చెప్పిన బోధ మనము పాటించుకొని చాలామంది క్రిస్టియన్స్ ఆశీర్వదింపబడకపోవటం, కానీ చాలామంది క్రిస్టియన్స్ ఇంకా అప్పుడు శ్రమలు, కష్టాలు, బాధలు అనుభవించడానికి కారణం ఏంటంటే ఇవే అన్నమాట. హల్లెలూయా. పూర్వీకులు చేసిన పాపాలు ఉంటాయి, శాపాలు ఉంటాయి, వాటిని విరగొట్టుకోరు. సో వాటి సంగతే తెలియదు. బాప్తిజం తీసుకొని నేను యేసయ్యలో నూతన సృష్టి అంటారు. నూతన సృష్టి కరెక్టే, కానీ వాళ్ళ పాపాలు ఒప్పుకోలే కదా, అది అంటుకొని ఉంటాయి, అవి సర్వనాశనం చేస్తాయి. చాలామంది ఇందులో సూసైడ్ జరుగుతూ ఉంటాయి, పిల్లలు చచ్చిపోతూ ఉంటారు, సడన్గా లాస్ అయిపోతూ ఉంటారు, సడన్గా చచ్చిపోయేంత పని అవుతుంటుంది, చచ్చిపోతే బాగుండు అనే స్వరం వినిపిస్తుంటుంది. ఇవన్నీ ఎందుకంటే శాపాలు, పాపాలు, సైతాను కట్టట్లు అన్నమాట. కాబట్టి వీటి నుంచి మనం విడుదల పొందాలని దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది. మంచిది. దేవుడి మాటలు దీవించుగా మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. ఈ వాక్యం నీళ్ళు కట్టి ఫలించలాగా సాయం చేయండి. మీ బిడ్డలను మీరు దీవించు, ఆశీర్వదించు, సాక్షిగా నిలబెట్టు. మీ జ్ఞానం, మీ అభిషేకం మీరు ఇచ్చి ఎవ్వరు కూడా ఏ విషయంలో పడిపోకుండా, ముఖ్యంగా అమ్మాయిల విషయంలో పడిపోకుండా తండ్రి, స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండేలాగా సాయం చేయండి తండ్రి. ప్రేమ కలిగి ఉండేలాగా సాయం చేయండి తండ్రి. వారికి మీరు ప్రత్యేకమైన అభిషేకం ఇచ్చినారు, ప్రత్యేకమైన పిలుపుతో వారిని పిలుచుకున్నారు. అందరూ కూడా వారిని గౌరవించినారు. మీరు సాయం చేసి ఈ వాక్యాన్ని ప్రభావం మీరు బలపరిచి, వాక్యం మీద ప్రతి గురించి దర్శించుకొని రాత్రికాల సమయంలో జరుగుతున్న విడుదల ప్రార్థనలో మీరు ఉంది మమ్మల్ని బలపరచుకొని వేస్తున్నాము ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు కృపాకరము పరిశుద్ధాత్మ సహవాసం ముఖ్యంగా మీకు సదాకాలం చూడండి నడిపించిన కాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.